ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ నిమ్మకాయ మిరపకాయ బజ్జీ సూపర్ ఉంది కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఇంటికా ఉడకపోతుందని మళ్ళీ వచ్చిన కుంపటి పెడదామని కంచుడే పెడదామని. కంచుడు అంటే కంచుడే, టైంపాస్ అవుతలేదు ఇంటికాడ ఎండలకు ఉడకపోతాకు. అందుకే ఇగో మిరపకాయ బజ్జీ చేసుకుందాం. ఇట్లా టైంపాస్ అవుతలేదు, ఇట్లా మంచిగా పచ్చ వాతావరణం చల్లగా మంచిగా కూర్చుందని వచ్చినట్టు ఇంటికాడ ఉడకపోతుందని అన్నీ తెచ్చుకున్నాం. ఇక సామాను ఫస్ట్ అయితే మెయిన్ మనకు కావాల్సింది పెట్టుడు. ఏమి ఉన్నా లేకున్నా మంట అయితే ఉండాలి. మంట పెడదాం ఫస్ట్. ఇప్పుడు అది మా పాప పేరు పెట్టుకుంటుండు. చేసుకుంటున్నాం బజ్జీలు మంచిగా ఎక్కుడే బజ్జీలు చూడు, బజ్జీలు ఎక్కుడే ఎక్కుడే కప్పలెక్క అట్లుంటుంది. ఫ్రెండ్స్ జంగల్ కత్తి పొయ్యి అంటు పెట్టుడు ఆషామాషి కాదు, బాగా కష్టం. ఎందుకంటే ఇక్కడ పదన కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్ మిరపకాయ అయితే ఇంటికాడనే కోసుకున్నాం. మంచిగా కోసి కొంచెం అంత ఆరబెట్టింది మా బుజ్జి. మంచిగా కోసింది, మంచిగా ఇత్తులు తీసేసింది. ఎందుకంటే మిరపకాయ తిన్నగానే కారం రావద్దు కదా, అందుకని మిరపకాయ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంది. ఇక పిండి కలుపుకుందాం. చిన్న పిండి కలుపులేనా? మొత్తం ఇంటికాడ కోసి తెచ్చుకున్నాం మిరపకాయలు. మిరపకాయలా మిరపకాయలా అదే లేదా? మామిడికి నోరు తిరుగుతలేదు, ఏమనుకోకరి. ఇక నీళ్ళు పోసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు పోసుకోవద్దు, మనం దీన్ని కడగాలి. పోద్దాం. ఇప్పుడు ఇంటికాడ చేసుకున్న పిండి శనగపిండి ఇప్పుడు అది పోసుకుంటున్నా శనగపిండి. ఫ్రెండ్స్ ఇక పిండి పోసుకుందాం మనం. శనగపిండి మంచిగా పోసుకొని కలుపుకొని ఉడికించుకొని బజ్జీలు నెక్స్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు బాగా పోసుకోవాలి. ఉప్పు బాగా వేసుకోవద్దు, బాగానే వేసుకోవాలి. ఎందుకు? మావాడు ఉప్పు పిసానికి ఉప్పు బాగా తింటాడు. ఇగో కొంచెం అంత ఓమా ఇగో కారం, కొంచెం అంత కారం, ఇక కొంచెం అంతా ఏంటి సోడా, తినే సోడా. బాగా వేసుకోవద్దు, ఇక మరి ఉరుకుడు అవుతుంది అటు ఇటు. కొంచెం అంత సోడా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసుడు చిన్ను? ఏం చేసుడు ఇప్పుడు? నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుంటున్నాం శనగపిండి. ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి. ఆయన అటు ఇటు కలుపుకున్నాం అనుకో అటు ఇటు కలుపుకుంటే ఎటు అవుతుందా చిన్న? ఈరోజు మాకు సోబత్లో కొన్ని వచ్చినాయి వానరాలు. ఇక్కడ నుండి పోయినాయి కోతులు కూడా వచ్చినాయి మాకు సోబత్కి. బాగా వచ్చినాయి. నీకు కోతులు అంటే భయమా చిన్న? భయమేనా? ఏమంటారా పాపం అది? వాటిని ఏమన్నా కొరుకుతాయి. ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోద్ది. ఇలా ఉండలు ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనం నూనె కాగలేపు మంచిగా పిండి సుతా మంచిగా అవుతుంది. ఒక 5 నిమిషాలు ఇట్లా బతుకుంటుంది. నూనె పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నాం.
ఇప్పుడు అది పెట్టుకోవాలి, కంచులో పోసుకోవాలి ఏంటి వసుకోవాలి పిండి. అంత పిండి పోతురా ఫ్రెండ్స్. ఇక కంచులు పెట్టుకుందాం. కంచులు పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాం. మంచిగా పోసుకోవాలి నూనె. ఇంకా అక్కడ పోసుకున్నాం మనకు నూనె వేస్ట్ అవుతుంది. ఎక్కడ పోసుకుంటాం? బయట నూనె బయట పోతురా చిన్న నూనె వేసుకుంటున్నాం. మా బుజ్జి గట్టిగా వేసింది ముడి వెళ్తలేదు ఇలా. అబ్బా నూనె ఎంతుంది? నూనె ఎంతుంది బాబు? ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనె వస్తుంది. ఇప్పుడైతే నూనె వేసుకున్నాం. ఇప్పుడైతే బగ్గగా నూనె నూనె అయితే నూనె కాగుతుంది. బజ్జీ వేసుకుందాం. ఫ్రెండ్స్ నూనె అయితే కాగుతుంది. ఇక కొంచెం పిండి మరొకసారి కింద మీద వేసుకుందాం. ఇక బజ్జీలు వేసుకునే తర్వాత ఇక బజ్జీ వేసుకొని నీకు లేవు మా ఇద్దరికే. నువ్వు తినవాడగా తింటా. నీకు బజ్జీలు అంటే పడదట, ఉప్పు అంటే పడదట, కారం అంటే పడదట. బజ్జీ మాకు మనకి ఇక నువ్వు తినవాడే కదా, నీ నోరు చిన్నగా ఉన్నారుగా. ఫ్రెండ్స్ ఇక నూనె అయితే కాగింది. ఓకే ఇక వేసుకుంటున్నా మరి బజ్జీలు. ఏం బజ్జీలు ఇవి? మిరపకాయ బజ్జీలు. ఏ కాయ? ఏ కాయ? బజ్జీ. ఏం బజ్జీ? చూడండి ఇక ఫ్రెండ్స్ ఇక ఇట్లా కలుపుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. బజ్జీ 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 ఇప్పుడే చేసుకుంటుండు మా బాప్ప బజ్జీ. నేను ఒక్కరికి నారా నాకొనికి అంటే మీకు అద్దుగా నాకు కావాలి, మీకు కాదు. ఈరోజు అయితే మా చిన్నకు బంద్ చేయండి. మా చిన్నంత బజ్జీలు ఎవరికైనా కావాలంటే చెప్పుర్రి. కోతులు మమ్మల్ని భయపెడుతున్నాయి ఫ్రెండ్స్. ఆక్సప్పుడు అయితే ఏమవుతుందో అని భయం అవుతుంది. ఓకే గందుకి అటు ఇటు చూస్తున్నా. ఆ కోతులకు మరి ఇలా నా మీద నన్ను పగబట్టినాయా లేకపోతే ఎట్లున్నాయో ఎప్పుడు దుంకుతామని చూస్తున్నాయి. అది చిటాపట శనుగులకు ఎడవైనరో రాత్రి. శను నువ్వు రాత్రి ఎడవైనరో లేచి? నేను చూసిన, మళ్ళీ నేను తీసుకొచ్చాడా కట్టేసిన. ఆహా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇది మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ. మా చిన్నకు ఇష్టం లేని మిరపకాయ బజ్జీలు, మాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు. నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీ. మీకు మిరపకాయ అనట్లేదుగా? మిరపకాయ అన్న మిరపకాయ. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇప్పుడైతే గోల్చుకుంటున్నాయి బజ్జీలు. ఇప్పుడైతే బాగా గోల్చుకుంటున్నాం బజ్జీలు. బజ్జీలు కూడా ఎత్తున్నా. నీకు గోయచ్చా? నేర్చుకోవా? నేర్చుకుంటా. ఎప్పుడు నేర్చుకుంటారా? ఇంకా ఎన్నో నేర్చుకుంటావు? ఇంకా నేర్చుకుంటా. నేర్పాను ఇప్పుడు నీకు. చిన్న ఏ ఫర్ ఏంటిదిరా? ఆపిల్. బి ఫర్ బాల్. అంటే అట్టుగా బాల్ అనుడేనా? ఇటు స్పెల్లింగ్ వచ్చా? ఒకసారి ఏ ఫర్ యాపిల్. ఏంటి? యాపిల్. బి ఫర్ బాల్. సి ఫర్ క్యాట్. డి ఫర్ డాగ్. ఈ ఫర్ ఎగ్గేనా? ఇంకేమన్నా ఇంకా చెప్పిరా? ఏమన్నా ఎగ్గే చెప్పిరా?
ఎగ్, ఎలిఫెంట్, యాంట్. ఫ్రెండ్స్ బజ్జీలు అయితే గోలినాయి, మంచిగా కరకరలు ఆడుతున్నాయి, క్రిస్పీగా మంచిగా. మనకు మిరపకాయ కోరాలి. సరదా వావ్. ఇప్పుడైతే బజ్జీలు కొన్నాయి. మా చిన్ను మాత్రం తినడు, తింటా నీకు అద్దట. తింటా ఆయన వేసుకుందాం ఇక. వేసుకుందామా? ఎత్తావా ఒక వాయి? ఒకటేస్తా. ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు అయినా ఇంకా అయితేనే కొన్ని అవుతున్నాయి ఇంకా. నీకుడు కాదు, తినడు మంచిగా తినడు. కుమ్ముడు ఫ్రెండ్స్ అయితే కొంచెం అంత పిండి మిగిలింది, కొంచెం అంత మిరపకాయలు అయిపోయినాయి. ఇక అందుకని ఒకటి ఉల్లిగడ్డ పట్టుకొచ్చి మా బుజ్జి. ఈ ఉల్లిగడ్డ ఏం చేస్తా చిన్ను? పకోడీ. కొంచెం పకోడీ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక సన్న మంచిగా పకోడీకి వేసుకుందాం ఉల్లిగడ్డను. అవి కూడా అయిపోయినాయి. పాపం మిరపకాయ బజ్జీ చూస్తాం మంచిగా పోయినాయి అవి. ఫ్రెండ్స్ ఇక ఇది పిండిలో కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీ పోయినాయి. ఫస్ట్ మిరపకాయ బజ్జీ తీద్దాం, ఎందుకంటే మాడితే టేస్ట్ ఉన్నది. సేమ్ హోటల్ వచ్చినట్టున్నా. ఈ ముట్ట అంత పిండిని పకోడీ చేసుకుందాం. ఏంటిది? పకోడీ. వానరాలు. ఫ్రెండ్స్ పకోడీ చేసుకుంటున్నా. ఎటు బిడ్డ ఎటద్దాం? మళ్ళీ వద్దాం రేపు. ఫ్రెండ్స్ ఇక అయిపోయింది. కొంచెం అంత లోపేసుకుంటే ఇది ఎండిపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు అయితే అయినాయి కానీ పకోడీ వేద్దామని ఉల్లిగడ్డ కోసేవరకు ఏమైంది, పొయ్యి అల్లారింది. ఇలా పొయ్యి అస్సలు బరాబర్ మండతలేదు. పాపం గిటి కూడా ఒకసారి కళ్ళు మంటలు ఎత్తున్నాయి. ఇక పొగకు మళ్ళీ పొగ నాకే వస్తుంది, డైరెక్ట్ మొత్తం ఫేస్కి కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ కట్టెలు తీసుకొచ్చి మళ్ళీ అంటు పెడితే మళ్ళీ అలా దీనికి తగ్గట్టు ఇవ్వడం మొత్తం కోతులు తలిగినాయి చెట్ల మీద. ఈ చెట్ల మీద ఉన్నాయి, అడ్డిక్కున్నాయి కోతులు. మేము కొంచెం అటు పోతే ఇటు పోతే ఆయన లావడకపోతాయి వస్తున్నాయి బజ్జీలు కాస్. అంటే అడవిలా ఇక మనుషులు ఎక్కువ కనబడరు కదా, అవి మమ్మల్ని చూస్తున్నాయి ఇక్కడ కోతులు మొత్తం. నీళ్ళు అవుతుందావు అక్కడ. ఏమైంది, బజ్జీలు జల్లి అయినాయి, పకోడీ బాగా లేట్ అవుతుంది. ఇక పకోడీ లేట్ అవుతుంది అంతే అంట. ఇవి మంచిగా ఉల్లిగడ్డ కూడా మంచిగా కావాలి, మెత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. పకోడీ అంటేనే కర్ర. అంతేనా? అయింది. ఇప్పుడైతే అవుతున్నాయి. పకోడీ అయింది. పకోడీ అండి, ఇది మంచిగా స్పెషల్ పకోడీ. మీరు కూడా నేర్చుకోండి పకోడీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరపపాయలు అండ్ పకోడీలు మామూలు వెరైటీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పకోడీ అయితే రెడీ అయింది.
ఇప్పుడైతే పకోటి మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయి. ఇప్పుడు తిందే. పకోటీలు మిరపకాయలు రెడీ అయినాయి. ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక మంట తీసేసుకుందాం. ఎక్కువసేపు మంట తీసుకుంటే పొగ వస్తుంది. ఏమైంది నిన్నవాడుగా? అయ్యో ఇప్పుడైతే పకోటి మిరపకాయ బజ్జీ రెడీ అయినాయి. ఇగో ఇప్పుడు కొంచెం అంతా ఉల్లిగడ్డ కోసుకుందాం గార్నిష్కు సైడ్కు. ఉల్లిగడ్డ కొంచెం నిమ్మకాయ కోసుకుంటే ఎట్లుండి వచ్చినా మస్తు ఉంటది. జోరు ఉంటుంది. అంతేనా? ఆహా నిమ్మకాయ నిమ్మకాయ ఎటైంది? ఉరికిందా? ఇప్పుడైతే బజ్జీలు రెడీ అయింది. ఉల్లిగడ్డ కూడా ఊసేసుకుంటున్నా. పకోటి కూడా రెడీ అయింది. ఉల్లిగడ్డ వేసుకొని తింటే మస్తు ఉంటది. జోరు ఉంటది. ఇంకా నిమ్మకాయ పిండుకోవాలి సైడ్కు. నిమ్మకాయ పిండుకొని తింటే మంచిగా ఉంటుంది. రెడీ. అగో మళ్ళీ ఉడికిన జైల్లోకి వచ్చింది. జల్లూరుకి వచ్చిందా? ఫ్రెండ్స్ రెడీ. నిమ్మకాయ రెడీ. ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం మీకు నిమ్మకాయ విత్ ఉల్లిగడ్డ? జోరు ఉంటుంది కాంబినేషన్. ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ మాత్రం చేయండి. బాయ్.